కింగ్ నాగార్జున గారి 100వ సినిమాకు సంబంధించి మేజర్ క్లూ కూడా దొరికేసింది. తను 100వ సినిమాకు సంబంధించిన అప్డేట్లు రివీల్ చేయకుండా మిగిలిన హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే 100వ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కి అయితే ఒక తీపి కబురు కూడా తీసుకురావడం జరిగింది. నాగార్జున గారి కెరియర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలవబోతున్న 100వ సినిమా డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు, ఎలాంటి సినిమా చేయబోతున్నారనే వివరాలు అయితే తెలుసుకుందాం. కింగ్ నాగార్జున గారు రీసెంట్ గా నా సామ్రాంగ్ అనే మూవీతో థియేటర్స్ కు వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆయన నెక్స్ట్ మూవీ ఏంటనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజా సమాచారం ప్రకారం నా సామ్రాంగ్ కాంబో అయితే మరోసారి రిపీట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ కింగ్ నాగార్జున గారి ప్లాన్ ఏంటి అనే విషయంలోకి వెళ్దాం. సక్సెస్ కోసం కష్టపడుతున్న తరుణంలో నాగార్జున గారు నా సామ్రాంగ్ అనే మూవీతో డీసెంట్ హిట్ ఇచ్చిన కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ విజయ్ బిన్ని యంగ్ డైరెక్షన్ లోనే నాగార్జున గారు మరో సినిమా చేయబోతున్నట్టు సమాచారం వచ్చింది. అంటే నా సామ్రాంగ్ మూవీ కాంబో అయితే మరోసారి రిపీట్ కాబోతుందనే మాట అయితే గట్టిగానే వినిపిస్తుంది. ప్రెసెంట్ అయితే ఈ మూవీ స్క్రిప్ట్ పనుల్లో విజయ్ బిన్ని కూడా ఫుల్ బిజీగా ఉండగా ఈ ఏడాదిలోనే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా కూడా శ్రీనివాస చిట్టూరి నిర్మాణ సారథ్యంలోనే నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే విజయ్ బిన్ని నాగార్జున గారి కోసం ఒక కొరియన్ మూవీని అయితే రీమేక్ చేయబోతున్నాడట. అయితే ఆ కొరియన్ మూవీని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేర్పులు చేసి జూన్ లోగా స్క్రిప్ట్ ను ఫైనల్ చేయబోతున్నట్టు సమాచారం అందుతుంది. జూలైలోగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి 2025 సంక్రాంతికి అయితే విడుదల చేయాలనే సన్నాహాలు కూడా చేస్తున్నారు. కింగ్ నాగార్జున గారు నటించిన రీసెంట్ సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద అయితే డిజాస్టర్ గా మిగిలాయి. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీతో కలిసి చేసిన నా సామ్రాంగ్ మూవీ అయితే భారీ సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా ఆయనకు బాగా కలిసి వచ్చిన సంక్రాంతి సీజన్ కే థియేటర్ లోకి వచ్చి ఈ మూవీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే ఈ మూవీ తర్వాత నాగార్జున గారు నెక్స్ట్ మూవీ ఏంటనే ప్రశ్న అయితే అందరి మధ్యలోనూ మెదులుతూనే ఉంది. నా సామ్రాంగ్ మూవీ ఈవెంట్ లో నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ కలుసుకుందామంటూ హింట్ కూడా ఇచ్చారు నాగార్జున. అయితే ఆయన ఏ దర్శకుడితో నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారనే విషయంపై క్లారిటీ రాలేదు. తాజాగా మరోసారి నా సామ్రాంగ్ టీం రిపీట్ కాబోతుందనే రూమర్లు వినిపిస్తున్న నేపథ్యంలోనే విజయ్ బిన్నీతో మరో మూవీ చేయాలని కూడా నాగార్జున గారు అప్పుడే ఫిక్స్ అయినట్టు కూడా అనిపిస్తుంది.